నేను చెబితే నన్ను కూడా నిరాదరిస్తావు కదా! ఎవరో ఒకరిని చెయ్యాలి కదా! आपको जॉब करने का मन है, जॉब करो, कौन ना कहता है? మీకు జపం చెయ్యాలనే కోరిక ఉంటే చెయ్యండి. ఎవరొద్దంటారు? జపం పూర్తయ్యాక ధ్యానం చేసుకోండి. సైన్స్ వల్ల అంతా జరుగుతుంది. जो कुछ भी होता है, फेथ पे नहीं होता है, मान्यता पे नहीं होता है, श्रद्धा से नहीं होता है। విశ్వాసం వల్ల, గౌరవం వల్ల, శ్రద్ధతో ఏమీ జరగవు. సైన్స్‌లో ఏదైతే పరిశీలిస్తామో అదే సత్యం అవుతుంది. ఏదైతే మనం చూస్తామో, అనుభూతి చెందుతామో అదే సత్యం అవుతుంది. ఆధ్యాత్మికత కూడా అంతే. మనకి ఏమీ తెలియకుండానే శ్రద్ధ వహిస్తాం. తెలియకుండా శ్రద్ధ వహిస్తే అది గుడ్డి నమ్మకం అవుతుంది. దాని పరిణామాలు సరిగా ఉండవు. గురువులను కూడా పరీక్షించాలి. అందరూ వెళ్తున్నారని వెళ్ళడం, సాష్టాంగ నమస్కారం చేయడం, విగ్రహాల ముందైతే ఇంకా ఎక్కువ. జపానికి సంబంధించి మరింత ఎక్కువ. ये सब एक्सपेरिमेंट्स है, एक्सपेरिमेंट आप करो। ఇవన్నీ ప్రయోగాలు. ప్రయోగాలు చేసి దీనివల్ల ఇది జరిగింది, దీనివల్ల ఈ అనుభూతి కలిగింది, దీన్ని 10 సార్లు నేను చేశాను, ఫలితం ఇది. అన్నీ వైజ్ఞానికంగా పోల్చి చూడండి. తర్వాత మీరే చూడండి మీ అనుభవం ఏం చెప్తుందో. మీ అనుభవంతో చేయండి. నేను చెప్పడం వల్ల లేదా మరొక ముని చెప్పడం ద్వారా ఇక్కడ అక్కడ తిరిగి దారి తప్పకండి. మీ హృదయం ఏం చెప్తోంది? మీ హృదయం ఎప్పుడూ అబద్ధం చెప్పదు.